ఫ్యాక్ట్ న్యూస్. అభ్యర్థులు మినహా రాజకీయ పార్టీలకు చెందిన స్థానికేతరులెవరూ నియోజకవర్గాల్లో ఉండకూడదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారని చెప్పారు ఆయన. తప్పనిసరిగా తమ ఐడి కార్డులను చూపించాలని చెప్పారు. సో ఎక్సెప్ట్ క్యాండిడేట్ కానీ వారు ఏజెంట్ కానీ వాళ్ళు తప్ప మిగతా ఎవరైనా అవుట్ సైడరు కాన్స్టిట్యుయెన్సీలో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు వెహికల్ చెకింగ్ ఇంకా ముమ్మరంగా అవుతుంది. ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్కరికి మరి ఐడెంటిటీ చూపించడము, లేకపోతే ఎవరు ఉన్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఏ పని కొరకు వెళ్తున్నారు, అది చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. దెన్ అదేవిధంగా ఈ కళ్యాణ మండపంస్, కమ్యూనిటీ హాల్స్, గోడౌన్స్ ఇవన్నీ సర్చ్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. దెన్ ఆల్ హోటల్స్ అండ్ లాడ్జెస్ కూడా వెరిఫై చేస్తారు. చెక్ పోస్ట్ డెఫినెట్గా చాలా యాక్టివ్గా మా వాళ్ళు ఉంటారు. అండ్ ఇట్ విల్ బి 24 hours రన్నింగ్. ఆల్ ది ఆఫీసర్స్ విల్ బి ఇన్ ది ఫీల్డ్ యాజ్ వెల్, ఇన్క్లూడింగ్ ది అబ్జర్వర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అవర్ ఈవీఎంస్ అన్ని చోట్ల దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఓటర్ లిస్ట్, ఈవీఎంస్, అవర్ పోలింగ్ ఆఫీసర్స్, పోలీస్ ఫోర్స్. ఉదయం 6 గంటల వరకు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు తప్పనిసరిగా పోలింగ్ బూత్లకు చేరుకోవాలని సూచించారు ద్వివేది. ఒకవేళ సదరు ఏజెంట్ 6 గంటలకు పోలింగ్ బూత్కు చేరుకోకపోయినా 15 నిమిషాల వరకు సిబ్బంది వేచి చూస్తారని చెప్పారు. అప్పుడు కూడా రాకపోతే నిబంధనల ప్రకారం ప్రాసెస్ మొదలు పెడతారని చెప్పారు ద్వివేది. నేను ప్రతి ఒక్కరిని ఏం కోరుతున్నానంటే, ముఖ్యంగా క్యాండిడేట్స్, ప్లీజ్ మీ ఏజెంట్స్కి మీరు 6 గంటల వరకు మాకు అక్కడ పంపించండి. ఎందుకంటే మేము పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చి ఉన్నామంటే 6 గంటల నుంచి వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టాలి. ప్రాసెస్ ఏముంది, ముందు ఈవీఎం తయారు చేయాలి, దాని తర్వాత మాక్ పోల్ చేయాలి. మాక్ పోల్లో 50 ఓట్స్ వాళ్ళు చేస్తారు. 50 ఓట్స్ చేసిన తర్వాత చూసుకుంటారు ప్రతి మెషిన్ కరెక్ట్గా ఫంక్షనింగ్లో ఉందా లేదా, వీవీప్యాట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్ కానీ. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాక్ పోల్ రిజల్ట్ క్లియర్ చేస్తారు. ప్రతి దాని మీద యాక్చువల్లీ సంతకాలు తీసుకోవాలి ఏజెంట్స్. కానీ మేము చెప్పామంటే 6 గంటలు మీరు స్టార్ట్ చేయండి. ఒకవేళ ఏజెంట్స్ వస్తే బాగానే ఉంది, రాకపోతే కూడా స్టార్ట్ చేయండి, కానీ 15 నిమిషాలు ఇంకా వెయిట్ చేసుకోవచ్చు. సో 6 o'clock ఈజ్ ది స్టార్ట్ టైం.